శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తున్న భక్తులకు మార్గం మధ్యలో ఘోర ప్రమాదం ఎదురైంది. కర్నూలు జిల్లా శ్రీబెలగం గ్రామానికి చెందిన 12 మంది భక్తులు ఒక బొలెరో వాహనంలో మల్లికార్జున స్వామి దర్శనానికి బయలుదేరారు. వారు డోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం సమీపానికి చేరుకోగానే ఎదురుగా వేగంగా వస్తున్న ఒక ప్రైవేట్ స్కూల్ బస్సును వారి వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బొలెరో వెనుక సీటులో కూర్చున్న వెలుగు గోవిందు అనే భక్తుడు అక్కడికక్కడే మరణించాడు. ఆయనకు సేఫ్టీ రాడ్ తగలటమే మృతికి కారణమని తెలుస్తోంది. ఇక వాహనంలో ఉన్న మరో 7 ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. పోలీసులు స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక క్షతగాతులను వెంటనే 108 అంబులెన్స్ లో పెద్ద డోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు స్కూల్ బస్సులో విద్యార్థులు ఉన్నారు. అయితే వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.